మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుకు చేదు అనుభవం ఎదురైంది. దేవునిగూడ గ్రామంలో ప్రచారంలో పాల్గొన్న వెడ్మ బొజ్జును అడ్డుకున్నారు గ్రామానికి చెందిన మహిళలు. తమ గ్రామంలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు, బతుకమ్మ చీరలు, రేషన్ కార్డులు రాలేదని, కేవలం ఓట్లు వచ్చినప్పుడే తమ గ్రామం గుర్తుకు వస్తుందా అంటూ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జును నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు మహిళలను సముదాయించే ప్రయత్నం చేయగా వాళ్ళు వినలేదు. దీంతో అర్ధాంతరంగా ప్రచారాన్ని పూర్తి చేసుకొని అక్కడి నుంచి బయలుదేరారు వెడ్మ బొజ్జు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు అవుట్సోర్సింగ్ కార్మికులు ఆందోళన చేపట్టారు. 2 నెలలుగా తమకు వేతనాలు చెల్లించకపోవడంతో తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం వెంటనే తమకు వేతనాలు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. అనంతరం కమిషనర్ సంపత్కు వినతిపత్రం అందజేశారు. మంచిర్యాల జిల్లా లక్షటిపేట, దండపల్లి మండలాల్లోని పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించి లక్షటిపేట మండలం జెండా వెంకటాపూర్లో సర్పంచ్, వార్డు సభ్యులకు పంచాయతీ ఎన్నికలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ భాస్కర్తో పాటు ఏసీపీ ప్రకాష్, పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలకు వస్తే ఆసిఫాబాద్ మండలం బాబాపూర్లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానపల్లి మండలం డబ్బా గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిన్న రాత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచారం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి అబ్దుల్ రషీద్ను అడ్డుకున్నారు బీజేపీ నాయకులు. దీంతో బీఆర్ఎస్ నాయకులకు, బీజేపీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట, ఉద్రిక్తత చోటు చేసుకున్నాయి.